Hi friends, welcome to Kotiki Padmaja channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఈ రోజు వీడియోలో మసాలా బీరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఆయిల్, వెల్లుల్లిపాయ, షుగర్ హాఫ్ స్పూన్ ఆప్షనల్. ముందుగా ఈ మసాలా బీరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసుకున్న పీనట్స్ అంటే వేంపుకున్న పల్లీలు, నువ్వులు, ఇక్కడ తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాను, తర్వాత వెల్లుల్లిపాయ, రెడ్ చిల్లీ పౌడర్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కోర్స్ పౌడర్ లాగా పట్టుకోవాలి. చూసారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా బీరకాయ ఫ్రైలోకి మనం ఇది యూస్ చేస్తాము, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ముందుగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. చూసారుగా, కడాయిలో ఇప్పుడు ఆయిల్ వేడైంది. ముందుగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులోకి మనము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలిపి వీటిని కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి దానికి రుచికి సరిపడినంత సాల్ట్, తర్వాత పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మనము మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం బీరకాయ ముక్కలు వేయంగానే మళ్ళీ సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మూత చేసి చూడంగానే బీరకాయ ముక్క మనకు ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకొకసారి మూత పెట్టుకొని మనము సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చూసారుగా, ఇప్పుడు బీరకాయ మొత్తానికి ఉడికింది. ఇప్పుడు మనము ఇది బాగా ఒకసారి కలిపి ఇంతకుముందు మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, కారం పొడి, ఆ పొడిని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ పొడి వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మీరు రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఇలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇది 2 బాగా వేసి కలిపి సన్నని మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే కింద ఇప్పుడు వీడియో కింద కనిపిస్తున్న రెడ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అని, ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయకపోతే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్స్ రావు. అంటే ఇప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరే మొదటగా చూడొచ్చు. సో గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చూసారుగా, ఇప్పుడు నేను బాగా ఇది సన్నని మంట మీద ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత
ఇది మంచి సువాసన వస్తుంది చూసారుగా. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందు చెప్పినట్టు రైస్, చపాతీ, రోటీస్కి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనే ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.